బైబిల్‌లో ఈ అధ్యాయం మీరు చదివితే 9 ఆశీర్వాదాలు పొందుకుంటారు. సో, బైబిల్‌లో ఉన్న ఈ మిస్టీరియస్ అధ్యాయం ఏంటి? ఇందులో ఉన్న వచనాలేంటి అనేది తెలుసుకునే ముందు, ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాలను, ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదవడం ప్రారంభం చేయండి. దేవుడు ఇలాగా మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదవడం మూలాన దేవుడు మీకు 9 ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకటి ఏంటి అంటే, మరి దేవుని యొక్క సహాయం మీకు కలుగుతుంది. అనగా దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. ప్రపంచంలో ఎవరు మీకు హెల్ప్ చేయట్లా, ఫైనాన్షియల్గా మీకు ఎవరు సహాయం చేయట్లా, కానీ దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే దేవుడు మీకు న్యాయం జరిగిస్తాడు. న్యాయం అనగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర, బిడ్డల దగ్గర, కుటుంబస్తుల దగ్గర ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూ ఉంది. ల్యాండ్ విషయంలో నీకు అన్యాయం జరిగింది, అనేకమైన విషయాల్లో నీకు అన్యాయం జరిగింది. కానీ దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీకు న్యాయం జరిగిస్తాడు. అలాగే దేవుడు మీకు విడుదల కలుగు చేస్తాడు. అనగా విడుదల అనేది దేవుడు ఎలా కలుగు చేస్తాడు అంటే, ఎన్నో ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కుపోయి అందులో నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, విడుదల లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు. అలాగే మీ కనులకు దేవుడు వెలుగు కలుగు చేస్తాడు. మీ కనులను దేవుడు తెరుస్తాడు. అనగా నీ మనోనేత్రాలను దేవుడు తెరిచి ఆయన నీకు సంపూర్ణమైన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. మీ ఆకలిని దేవుడు తీరుస్తాడు. కరువులో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో మీరున్నారు. కనీసం బిడ్డలకి ఆహారం పెట్టుకోలేని స్థితిలో మీరున్నారు. కనీసం కుటుంబ పోషణ కూడా జరగని పరిస్థితిలో మీరున్నారు. దేవుడు మీకు మంచి ఆహారాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కృంగిపోయిన నిన్ను దేవుడు పైకి లేపుతాడు. ఎలా కృంగిపోయిన దేవుడు నిన్ను పైకి లేపుతాడో ఈ యొక్క అధ్యాయంలో క్లియర్గా చెప్పబడి ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడుతాడో, ఎలా దేవుడు నిన్ను ఆదరిస్తాడో కీర్తనల గ్రంథం 146 అధ్యాయం ప్రతిరోజు చదవండి. అందులో రాయబడి ఉన్న మాటలు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని పైకి లేవనెత్తి మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. కీర్తనల గ్రంథం 146 అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనం బైబిల్ స్టడీ చేసి చదువుకుందాము. సో దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్ చేయండి, యేసయ్య నన్ను ఆదరిస్తాడు, యేసయ్య నన్ను ఆదరిస్తాడని కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా మీరు దయచేసి ఇవ్వండి. అలాగనే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్లో, స్టేటస్లు అన్నింటిలో కూడా షేర్ చేయండి. మరి ఆలస్యం లేకుండా మరి బైబిల్ స్టడీ కీర్తన గ్రంథం 146 అధ్యాయంలో ఉన్న ఈ 9 ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. లాస్ట్లో మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. సో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కీర్తన గ్రంథము 146 అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. మొత్తం ఈ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు. నాతో పాటు మీరు కూడా చదవండి. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పం నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వను సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రిని ఆదరించువాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం వేలును. సియోను నీ దేవుడు తరములన్నిటిని రాజ్యము చేయును. చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. మీరు దేవుణ్ణి స్తుతించాలి. జీవితకాలం అంత అంటే లైఫ్ టైం. మీరు 100 సంవత్సరాలు బ్రతికినా, 90, 70, 80 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అన్ని సంవత్సరాలు మీరు దేవుణ్ణి స్తుతించాలి. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను. సో మీరు బ్రతుకు కాలం ఎంతైతే లైఫ్ టైం ఉందో, లైఫ్ టైం అంతా కూడా రోజు దేవునికి పాటలు పాడుతూ స్తుతించాలి. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పం నాడే నశించును. దేవుడు చెప్తున్నాడు, రాజులు, మినిస్టర్స్, కలెక్టర్స్, సీఎం, పిఎం, గవర్నమెంట్, సో ఇలాగా పరిపాలన చేసే అధికారులు కానీ, నరులు అనగా మానవులు, ఎవరి ద్వారా నీకు రక్షణ కలగదు. ఎవరు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వరు. ఎవరు నీ పాపాల నుండి నీకు విముక్తిని కలుగు చేయరు. ఎవరు నిన్ను స్వస్థపరచరు. ఎవరు నిన్ను బయటకు తీసుకురారు. ఎవరు నీకు సహాయం చేయరు. ఎవరు నిన్ను ఆదరించరు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి వాళ్ళని నమ్ముకొనకుడి.
మీకు సహాయం కావాల్సి వస్తే దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి అడగండి. ఎందుకంటే వాళ్ళ ప్రాణం మనలాగే వెడలిపోతుంది, వాళ్ళు కూడా మట్టిపాలు అయిపోతారు, వారి సంకల్పాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. అంటే దేవుడు ఎవరికి సహాయం చేస్తున్నాడో, ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారో వారు ధన్యులు. అనగా యాకోబు దేవుడు అనగా నజరేయుడైన యేసు ప్రభు వారు నీకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు, అంటే ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. అందుకనే నువ్వు ఏం చేయాలంటే ఆశ పెట్టుకో దేవుడి మీద. నాకు దేవుడు మంచి వివాహం జరిగిస్తాడు, ఎస్ దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే దేవుడు ఈ అప్పుల్లో నుండి నన్ను విడిపిస్తాడని దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే దేవుడు నాకు స్వస్థతనిస్తాడని దేవుడి మీద ఆశ పెట్టుకో. అలాగే ఈ పరీక్షల్లో దేవుడు నాకు మంచి విజయాన్ని ఇచ్చి నా బిడ్డలను, నా కుటుంబాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడని, ఆ పరీక్షల్లో దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడని దేవుడి మీద ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశలన్నీ కూడా నిరాశలు కావు, అవన్నీ కూడా నీ ఆశలు భంగం కానేరవు, అవన్నీ కూడా నీ ఆశలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు. మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఆశ నీకుంటే ఆ ఇల్లును దేవుడు కట్టిస్తాడని ఆశ పెట్టుకో. ఏ ఆశ అయినా దేవుని మీద పెట్టుకో, అప్పుడు నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు. ఎందుకనగా ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఒకసారి కన్నులెత్తి ఆకాశం వైపు చూడు, అలాగే భూమిని చూడు, సముద్రాన్ని చూడు, దాని సర్వాన్ని కూడా సృష్టించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎన్నడను కూడా మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. మనం మాట తప్పుతాం. భార్య భర్తకి ఎన్నో ప్రమాణాలు చేస్తుంది, భర్త భార్యకి ఎన్నో ప్రమాణాలు చేస్తారు, కానీ వాళ్ళు మాటలు తప్పుతారు. కానీ మాట తప్పనివాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకేదైనా వాగ్దానం చేస్తే, నీకేదైనా ప్రమాణం చేస్తే, నష్టం కలిగినా ఏం జరిగినా ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పువాడు కాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. చూడండి, ఈ రోజున బాధపరచబడుతున్నావు. అన్యాయంగా నీ మీద కేసులు పెట్టి కోర్టులో కేసులేసి నిన్ను బాధపరిచారు కొంతమంది దుండగురాళ్ళు. అన్యాయంగా నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నిన్ను జైలు పాలు చేశారు, నీ కుటుంబాన్ని జైలు పాలు చేశారు. దేవుడు న్యాయం, జస్టిస్ కోసం నువ్వు వెతుకుతున్నావు. పోలీసుల దగ్గర నీకు న్యాయం దొరకట్లా, రాజకీయ నాయకుల దగ్గర నీకు న్యాయం దొరకట్లా, జడ్జెస్ దగ్గర నీకు న్యాయం దొరకట్లా, ఎవరి దగ్గర కూడా నీకు న్యాయం దొరకట్లేదు. కాబట్టి దేవుడు, నీవు బాధపరచబడుతున్నావు కదా, ఆ బాధను దేవుడు చూశాడు, నీకు దేవుడు న్యాయము తీరుస్తాడు. నీ పొలాలు, నీ స్థలాలు, నీ ఇల్లు, ఇవన్నీ కూడా కొంతమంది దుండగులు దొంగిలించారు. అవి మావి అని చెప్పి మార్పింగ్ చేసి, ఫోర్జరీ చేసి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని వాళ్ళు దొంగిలించి నీకు అన్యాయం చేసి వాళ్ళు నిన్ను బాధపరిచారు. దేవుడు చెప్తున్నాడు, బాధపరచబడుతున్న దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. సో నీ భూమి వివాదాల్లో దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఏ వివాదాలు అయితే నీకు కలిగి ఉన్నావో ఆ వివాదాలన్నీ కూడా, ఆ తర్కములన్నింటిలో కూడా దేవుడు తోడై ఉండి వాటిని పరిష్కరించి దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. దేవుడు ఆకలి కొనిన వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఆహారాన్ని దయచేస్తాడు. అనగా ఈ రోజున నీవు కనీసం నీ బిడ్డలకి మంచి పోషణ, మరి నీ భార్య గర్భవతిగా ఉంది, లేకపోతే ఇప్పుడే బాలింతగా ఉన్నది, పసిబిడ్డలు నీకున్నారు, ఎదిగిన బిడ్డలు ఉన్నారు, కనీసం వాళ్ళకి ఆహారం పెట్టుకునే పరిస్థితి కూడా నీకు లేదు. ఆకలితోనే ఉన్నావు. ఒక పూట నీళ్లు తాగి, ఒక పూట భోజనం చేసి, ఒక గ్లాసులు పాలు తాగి, గవర్నమెంట్ ఇచ్చే స్టోర్ బియ్యంతో, గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ మీద బ్రతుకుతూ ఆకలితో అల్లాడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ముదిమి కాలంలో, ఈ ముసలి వయసులో నీ బిడ్డలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. విధవరాలుగా ఉన్నావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వికలాంగులుగా ఉన్నారని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆకలితోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. డబ్బులు ఉన్నా కనీసం కొనుక్కొని తెచ్చుకోలేని పరిస్థితిలో మీరున్నారు. ఆకలి కొనిన నీకు దేవుడు ఆహారాన్ని దయచేయును. ఆ ఏలియాను పోషించిన ఆ దేవుడే, ఇశ్రాయేలీలను పోషించిన ఆ దేవుడే, 5 రొట్టెలు 2 చేపలను అనేక వేల మందికి పంచిపెట్టిన ఆ దేవుడే ఆహారాన్ని నీకు దయచేసి నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నీకు దేవుడు విడుదల ఇస్తాడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. సాతాను బంధకాల్లో, నీ భర్త త్రాగుడికి, వేరే పరస్త్రీ వ్యామోహాల్లో, నీ భార్య పరపురుషుడు వ్యామోహంలో, నీ బిడ్డలు పాపపు వ్యామోహాల్లో మునిగిపోయి అక్రమాల్లో ఇరుక్కుపోయి బంధింపబడి ఉన్నారు, అప్పుల్లో బంధింపబడి ఉన్నారు. ఇదిగో ఆ బంధింపబడిన నిన్ను దేవుడు బయటకు తీసుకొని రాబోతున్నాడు. చెరలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు.
ఇదిగో పౌలు శిలలు అర్ధరాత్రి వేళ స్తుతించినప్పుడు చెరసాలు బద్దలైనట్లుగా, పేతురు చెరసాలను బద్దలు చేసినట్లుగా దేవుడు బంధింపబడి ఉన్న నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని బయటకు తీసుకొని వచ్చి నీకు విడుదలను కలుగు చేయబోతున్నాడు. గుడ్డివారి కనులను తెరవ చేయవాడు. ఇదిగో కనులుండి కూడా చూడలేని గుడ్డివారిగా ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది రకరకాలుగా ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ కనులను దేవుడు తెరవ చేయును, నీ మనోనేత్రాలకు దేవుడు వెలుగును కలుగు చేయబోతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. అయ్యో, ఈ రోజున నీవు ఎంత కృంగిపోయి ఉన్నావు, ఎంత డిసప్పాయింట్మెంట్ అయిపోయావు, ఎంత స్ట్రెస్కి వెళ్ళిపోయావు, ఎంతగా నువ్వు కృంగిపోయావు అంటే నీకు జరిగిన దారుణాలు, నీకు జరిగిన మోసాలు, నీకు కలిగిన నష్టాన్ని బట్టి నువ్వు ఎంతో కృంగిపోయి ఉన్నావు. అయ్యో, ఈ కృంగిపోయిన నీ మనసుని, ఈ కృంగిపోయిన ఈ స్థితిలో నుండి ఎవరు కూడా నిన్ను బయటకు తీసుకురాలేరు. ఏ డాక్టర్, ఏ మెడిసిన్ కూడా మందు తాగి ఇందులో నుండి బయటకు రావాలనుకుంటున్నావు, కానీ అందులో నువ్వు బయటకు రాలేవు. ఎవరో ఏదో మాటలు చెప్తే అందులో నువ్వు బయటకు రావాలనుకుంటున్నావు. ఏ మాటలు కూడా నిన్ను బయటకు తీసుకురాలేవు, కానీ దేవుడు మాత్రం నిన్ను లేవనెత్తుతాడు. పడిపోయి ఉన్న పెంట కుప్పల మీద పడిపోయి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఎలాగంటే పక్షిరాజు వలె ఆకాశాన్నంత ఎత్తుగా నిన్ను ఎదిగేలాగా దేవుడు చేస్తాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నువ్వు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుకుంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. అనగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యో, నీ ప్రియురాలు ప్రేమ అని చెప్పి మోసం చేసి నిన్ను గాయపరిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. నీ ప్రియుడు ప్రేమ అని చెప్పి మోసం చేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. ప్రేమ అనే ముసుగులో నీవు వివాహం చేసుకున్నా కానీ నీ జీవితంలో విడిపోయిన బంధానికి ఈ రోజున ప్రేమ అనే దానికి విలువ లేకుండా పోయిన పరిస్థితిలో నువ్వు ఉండి ప్రేమకు దూరం అయిపోయావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్, ఎటర్నల్ లవ్ ఎప్పటికి కూడా ఒకేలాగా ఉంటుంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను వివరించడం అసాధ్యమైనది. అంతలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. అయ్యో, ఈ రోజున ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళావు, కువైట్ వెళ్ళావు, మస్కట్ వెళ్ళావు, ఖత్తర్ వెళ్ళావు, లేకపోతే దుబాయ్ వెళ్ళావు, లేకపోతే అమెరికా, ఇంగ్లాండ్, మలేషియా, వేరే దేశానికి, సొంత దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళావు, వేరే రాష్ట్రానికి వెళ్ళావు, వేరే గ్రామానికి వెళ్ళావు. పరదేశిగా నువ్వు ఉన్నావు, స్ట్రేంజర్గా నువ్వు ఉన్నావు. దేవుడు అంటున్నాడు నిన్ను కాపాడుతాడు. అయ్యో, అక్కడ భాష నీకు రాదు, అక్కడ వస్త్రధారణ నీకు తెలియదు, అక్కడ వంటకాలు నీకు తెలియదు, అక్కడ ఉన్న పద్ధతులు నీకు తెలియదు, ఎక్కడ చూసినా ప్రమాదం నీకు పొంచి ఉంది. ఒక స్త్రీగా నువ్వు అక్కడ నిలవబడాలంటే కష్టం, అక్కడ ఉద్యోగం చేయాలంటే కష్టం, అక్కడ సర్వైవ్ అవ్వాలంటే కష్టం. కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను దేవుడు కాపాడుతాడు. ఇదిగో తండ్రి యొద్ద నుండి దూరం అయిపోయిన యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగైతే అక్కడ అతన్ని కాపాడి చెరసాల్లో నుండి, నిందల్లో నుండి, అవమానాల్లో నుండి విడిపించి ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేసినట్లుగా, నువ్వు ఉన్న దేశంలోనే దేవుడు నిన్ను వర్ధిల్లున్నట్లుగా చేసి నిన్ను కాపాడుతాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరించేవాడు. అయ్యో, ఈ రోజున నీకు తండ్రి లేడు, అయ్యో నీకు భర్త లేడు, అయ్యో నీకు తల్లి లేదు, అయ్యో నువ్వు ఒక అనాథవి, నువ్వు ఒక ఆర్ఫన్వి. అయితే దేవుడు ఎక్కడా నీకు ఆదరణ లేదు, ఎవరు నిన్ను ఆదరించట్లా. తండ్రి లేకపోతే తండ్రి ప్రేమ నీకు తెలియదు, ఆదరణ నీకు తెలియదు. భర్త కూడా దూరం అయిపోయాడు, విడోగా నువ్వు ఉన్నావు. ఎవరు నిన్ను ఆదరిస్తాడు? యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా నిరంతరం ఏలును. దేవుడు నిరంతరం రాజ్య పరిపాలన చేస్తాడు. సియోను, నీ దేవుడు తరములంటినూ రాజ్యమును చేయి. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు వచ్చినా, ఈ సూర్యుడు ఉన్నంతకాలం, ఈ చంద్రుడు ఉన్నంతకాలం, ఈ భూమి అంతమైపోయినా కానీ దేవుడి పరిపాలన, దేవుని యొక్క ఆ రాజ్య పరిపాలన అనేది అంతమవ్వదు. కాబట్టి ఈ 9 ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సో మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో, ఈ అధ్యాయం చదివి వాళ్ళు 9 ఆశీర్వాదాలు పొందుకొని దీవించబడి ఆశీర్వదింపబడి నీ మహిమతో నింపబడడానికి సహాయం చేయండి. అపవాది క్రియలు, సాతాను క్రియలు, చీకటి శక్తులు వాటన్నిటిని కూడా నీ బిడ్డల జీవితంలో మీరు లయపరిచి నీ మహిమతో నింపి బలపరచమని, నీ కార్యాన్ని బిడ్డ పట్ల జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్య నన్ను ఆదరిస్తాడు అని ప్రభు మిమ్మల్ని దీవించును గాక.